హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చి కొబ్బరితో కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పచ్చి కొబ్బరి ఉంటే మనం ఎక్కువగా పచ్చళ్ళు చేసుకోవడం అని, రైస్ చేసుకోవడం అని, లేదంటే ఏదో ఒకటి స్వీట్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు. ఈసారి ఇలా కారపొడి తయారు చేసుకొని పెట్టుకోండి. ఇది మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మనము వేడి వేడి అన్నంలో కారపొడి తిన్నట్టుగా తినచ్చు. లేదు అంటే దీన్ని మనము చిత్రాన్నంగా లేదంటే రైస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ పొడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. పచ్చి కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరి అండి. ఇది దేవుడి దగ్గర కొట్టింది. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. దీన్ని మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు అన్ని కొలతగా శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర 1 స్పూను, కొన్ని మెంతులు అండి. అలాగే స్పైస్కి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు ఉంటాయి. ఇప్పుడు వీటిని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వస్తుందండి. ఇవి ఒక 70% ఫ్రై అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పడు కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు వీటిని కూడా అదే విధంగా చిన్న మంట మీద చక్కగా వేయించండి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వేదాకా వేపాలండి. మనం చేత్తో కరివేపాకును ముట్టుకున్నప్పుడు ఇలా మెత్తని పొడిలాగా అయిపోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఈ లోపుగా ఇదే బాండీలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చిన్న మంట మీద వేయించితే మన కొబ్బరిలోని తడి, తేమ అంతా పోవాలండి. అలా పోయే వరకు ఫ్రై చేయండి. దీనికి ఒక 5 to 7 minutes పడుతుంది. కానీ కొబ్బరిలో ఏమాత్రం మనకి తడి ఉన్నా సరే ఈ కారపొడి అనేది బూజు వచ్చేస్తుంది. కాబట్టి తేమంతా పోయి కొబ్బరి అనేది ఇలా కలర్ మారి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీన్ని కూడా కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసి వీటిని కొంచెం ఉప్పు కూడా వేసి బరగ్గా మిక్సీ పట్టండి. మరీ మెత్తగా పట్టొద్దు. చూసారా, ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి కూడా వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్సీ పట్టేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా. ఎప్పుడు పచ్చి కొబ్బరితో స్వీట్స్, పచ్చళ్ళు కాకుండా ఇలా కారపొడి చేసుకుంటే మనకు 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనము ఈవినింగ్ వచ్చేసరికి వంట చేసే ఓపిక లేకపోయినా, జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ లంచ్ బాక్సులకి పిల్లలకైనా సరే కొంచెం తాలింపు వేసి ఈ పొడి వేసి ఇచ్చేసారంటే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. మనము పొద్దున్న టిఫిన్గా కూడా యూస్ చేయొచ్చు. ఈ పొడి మిక్సీ పట్టిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాంటి ఏదైనా ఒక గాజు డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఈజీగా మీకు 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని చిత్రాన్నంగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇవి కాస్త వేగనివ్వండి. సేమ్ మనం పులిహోర ఎలా తాలింపు వేసుకుంటామో సేమ్ అంతే తాలింపు వేసుకోండి. తాలింపు కాస్త వేగాక దీంట్లోనే కొంచెం ఇంగువ, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేయండి. నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల పొడి తీసుకున్నాను. చూడండి, ఈ పొడి కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్కి అయినా చేసి ఇవ్వచ్చు. కొంచెం అన్నం ఉంటే ఇందులోనే 1 కప్పు రైసు, అలాగే రైస్కి సరిపడినంత ఉప్పు కూడా వేసి మంచిగా కలిపేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా మనకి కారపొడి రైస్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే అసలు సూపర్ అండి. మనకి ఏ కారం అవసరం లేదు. చలికాలంలో వేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి కారపొడులు ఉంటే ఇలా రైస్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి.